హైదరాబాద్ లో చైనా మాంజా మరో ప్రాణం తీసింది. కూకట్పల్లిలో 5 ఏళ్ల చిన్నారి బలైపోయింది. తండ్రితో బైక్ పై వెళ్తుండగా బాలిక గొంతుకు చైనా మాంజా చుట్టుకుంది. ఇక ఒక్కసారిగా పాప అరవటంతో అప్రమత్తమైన తండ్రి బైక్ ఆపి చూశాడు. చిన్నారి గొంతు నుంచి తీవ్రంగా రక్తం కారటంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారి ప్రాణులతో లేదని తెలియటంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, వెళ్తున్నటువంటి తండ్రి కూతురు వెళ్తుండగా చైనా మంజా పాప ప్రాణం తీసింది. పాప బైక్ పై వివేకానంద కాలనీలో వెళ్తున్న సందర్భంగా పాప మెడకు చైనా మాంజా కోసుకుపోవడంతో కూడా పాప అరవడంతో కూడా తండ్రి వెహికల్ ఆపి చూడగా ఆ పాపకు తీవ్ర రక్తస్రావం అవుతున్నట్టుగా తెలిసింది. ఇందులో పాప దాదాపు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పాపకు ఒక్కసారి గొంతు తెగిపోవడంతో కూడా తీవ్ర రక్తస్రావం అయి ఆ హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలోనే మృతి చెందినట్టుగా డాక్టర్లు గుర్తు చేశారు. ఒకవైపు గుర్తించారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా పతంగులు అంతా కూడా అందరూ ఎంతో ఉత్సాహంగా ఎగవేస్తూ ఉంటారు. అయితే ఇందులో చైనా మాంజా వాడద్దు, నిషేధిత చైనా మాంజాను వాడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి పదే పదే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు కూడా అక్కడక్కడ నిషేధిత మాంజాను చైనా మాంజా ఉపయోగించడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న హైదరాబాద్ లో ఇటీవల పలువురు ఇలాంటి ఘటనలకే గురయ్యారు. కానీ ఈసారి ఈ చిన్నారి పాప సంబంధించిన ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రామసాగర్ ఈ విషయం గుర్తించి వెంపడే హాస్పిటల్ తీసుకెళ్లే లోపుగానే అమ్మాయి ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కానీ చిన్న చిన్న ఘటనలు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా ప్రాణాపాయం చోటు చేసుకోలేదు. కానీ ఈ ఘటనలో చిన్నారి వెంటనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పాప గొంతు బలంగా ఈ చైనా మాంజా కోసుకొని పోయి తెగడంతో కూడా తీవ్ర రక్తస్రావం అయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే తండ్రి అమ్మాయి మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందినటువంటి ఈ కుటుంబం కుకట్పల్లి ప్రస్తుత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. పాపను తీసుకొని ఒకవైపు తండ్రి బయటకు వెళ్లిన సందర్భంగా పాప ముందు కూర్చున్నట్టుంది. ఆ పాప ముందు ఆ మెడకు ఆ గొంతుకు ఆ చైనా మాంజా తగిలి కోసుకపోవడంతో కూడా తీవ్ర రక్తస్రావం ఏర్పడి చికిత్స అందే లోపే మృత్యువాత పడ్డది. దీంతో కుకట్పల్లి ప్రస్తుత ప్రాంతాల్లో విషాద చేయాలనుకున్నాయి. వెంటనే రంగంలో దిగినటువంటి పోలీసులు ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఎక్కడ ఆ మాంజా ఎటు నుంచి వచ్చిందని చెప్పేసి కూడా చూస్తున్నారు. చెట్ల పొదల్లో తెగిపడిన పతంగులకు సంబంధించినటువంటి దారాలు రోడ్లపైన అక్కడ ఉండడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల కూడా పక్షులు మిగతావన్నీ కూడా ఒకవైపు తీవ్రమైన ఘటనకు గురవుతున్నాయి. దీంతో ఈ రోజు ఈ పాప మృత్యువాత పడడంతో కూడా కుటుంబం అంతా కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.